హలో నమస్కారం అండి. మీ ఇంట నా వంటకి స్వాగతం. ఈరోజు మీకు అవకాడోతో చేసుకునే గువాకమోలే ఎలా చేసుకోపిస్తాను. దీన్ని మెక్సికన్ వంటకం అంటారు. దీన్ని సైడ్ డిష్ కింద చేసుకుంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఏంటంటే, ముందుగా మనం ఒక అవకాడోని తీసుకోవాలి. ఇది బాగా పండిన కాయ తీసుకోవాలి. పండిన కాయ ఈ రకంగా డార్క్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు ఈ అవకాడోలు మన దేశంలో కూడా బాగా దొరుకుతున్నాయి. ఇలా పండిన అవకాడో తీసుకొని దాంట్లోకి మిరియాల పొడి, ఉప్పు, ఒలిచిపెట్టుకున్న ఒక 5 వెల్లుల్లిపాయ రబ్బలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, నిమ్మకాయ కట్ చేసి పెట్టుకుందాం. ఇలాగా ఈ 5 కంపల్సరిగా ఈ గువాకమోలేలో వేసుకోవాలన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బేసిక్గా ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఇంకా కావాలంటే మీకు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటా ముక్కలు కూడా కలుపుకోవచ్చు. అలాగే అందులో క్యాప్సికమ్ ముక్కలు కానీ, కలర్డ్ క్యాప్సికమ్స్ కానీ, కొత్తిమీర కానీ మీకు ఇష్టం, మీ రుచికి తగినట్టుగా ఏమైనా కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నాక మనం బాగా పండిన అవకాడో ఒకటి తీసుకోవాలి. తీసుకుని ఈ రకంగా కట్ చేసుకోవాలి. బాగా పండిన పండు అయితే మనం ఇలా తీస్తుండగానే గింజ ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇది కూడా పండిన పండే. ఈ రకంగా సాఫ్ట్గా అవ్వాలన్నమాట పండినకాయ అయితే. ఇప్పుడు గింజని పక్క తీసి పెట్టేసుకుందాం. ఇది మళ్ళా కత్తితోటి నీట్గా తీసేసుకుందాం చివరిలో. ఇలా పండిన అవకాడోని గుజ్జునంతా ఒక స్పూన్తో తీసుకోవాలన్నమాట. ఈ అవకాడోలో పోషక విలువలు చాలా ఉంటాయట. పిల్లలకి, పెద్దలకి చాలా ఉపయోగపడుతుంది. షుగర్ పేషెంట్స్కి ఇంకా బాగా ఉపయోగపడుతుందిట. తప్పకుండా ఇది దొరికిన వాళ్ళు తినండి. ఇలా స్పూన్తో తీసుకున్న తర్వాత గింజ మీద ఉన్నది కూడా కొంచెం నీట్గా తీసేసుకుందాం. ఇప్పుడు ఇలా తీసుకున్న గుజ్జుని స్పూన్తో మ్యాష్ చేసుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్లా చేసుకోకూడదు. చిన్న చిన్న ముక్కలు తగులుతుంటే చాలా బాగుంటుంది మధ్యలో. ఈ రకంగా స్పూన్తో మెదిపితే ఈజీగా మెత్తగా అయిపోతుందన్నమాట. చూసారా, ఈ రకంగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కలుపుకోవాల్సినవి ఏంటంటే, కొద్దిగా రుచికి సరిపడంత ఉప్పు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, మీ కారాన్ని సరిపడా వేసుకోండి. అలాగే మిరియాల పొడి, ఇవన్నీ వేసుకుని ముందుగా బాగా కలుపుకోవాలి. ఈ రకంగా కలిపెట్టుకున్నాక చివరిగా మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ, సగం నిమ్మకాయ వేసుకోవచ్చు. పులుపు కూడా చూసుకుని మీ రుచికి సరిపడా వేసుకోండి. ఇంతేనండి, అవకాడోతో చేసుకుని గువాకమోలే ఈ రకంగా చేసుకుంటారు. ఇది ఒక మెక్సికన్ వంటకం. అది సైడ్ డిష్ కింద వాడుకుంటాం మనం. ఇది ఎలా తింటారో కూడా మీకు చూపిస్తాను.
ఇప్పుడు మీకు ఆప్షన్ అని చెప్పా కదా, మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం తీసుకుని అందులో సన్నగా తరిగి పెట్టిన టమాటో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర కానీ మీకు రకరకాలుగా తయారు చేసుకుని చూడండి. ఈ పండు దొరికినప్పుడు మటుకు తప్పనిసరిగా అందరూ చేసుకోండి. చూసారా, చాలా ఈజీగా చేసుకునే అవకాడోతో రెసిపీ గువాకమోలే. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. ముందుగా మనం ఒక పెనం కానీ లేకపోతే ప్యాన్ కానీ ఇలాంటిది పెట్టుకుని వెన్న తీసుకుని బ్రెడ్ కాల్చుకోవాలి. మనం బ్రెడ్ని తీసుకుని ఎర్రగా కాల్చి పెట్టుకోవాలన్నమాట. ఇది శాండ్విచ్లో చాలా బాగుంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా వెన్న వేసుకుని కాల్చుకోండి, చాలా బాగుంటుంది బ్రెడ్. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టి ఇవ్వచ్చు, బ్రేక్ఫాస్ట్ కింద తినచ్చు. చూసారా, చక్కగా ఇలా ఎర్రగా కాల్చి పెట్టుకోవాలి వెన్నతోటి. ఇప్పుడు మనం చేసుకున్న గువాకమోలే స్పూన్తో తీసుకుని దాన్ని స్ప్రెడ్ చేయడం. ఇంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే అవకాడో రెసిపీ సైడ్ డిష్. మీరు కూడా తప్పనిసరిగా చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ ఇది గువాకమోలే మిగిలిపోయింది అనుకోండి, మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బయట పెట్టుకుంటే తొందరగా నల్లపడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కలర్ మారకుండా ఉంటుంది అన్నమాట. ఎంతో రుచిగా ఉండే శాండ్విచ్ రెడీ. అంతేకాకుండా ఈ గువాకమోలేతోటి మనం నాచోస్ అని దొరుకుతాయి కదా, ఈ నాచోస్ తీసుకుని దానికి కూడా సైడ్ డిష్ కింద వాళ్ళు ఎక్కువ తింటారు. నాకు శాండ్విచ్ చాలా నచ్చింది. ఈ రకంగా కూడా తినచ్చు అనమాట, నాచోస్ తీసుకుని. అంతేకాకుండా మనం రోటీస్ చేసుకుంటాం కదా, దానికి కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్. ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఎమ్మి ఎమ్మి అవకాడో గువాకమోలే రెడీ. థ్యాంక్ యూ. అందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.